అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇవాళ దాని ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించి 500 సంవత్సరాల పాటు భారతీయులు ఎదురుతెన్నులు చూస్తున్న ఒక మహోన్నతమైన ఉద్విగ్నభరితమైన క్షణం. మనందరికీ ఏంటంటే రాముడు అంటే ఏ ఊరైనా చూడండి, రామాలయం లేని ఊరుండదు, రాముడి పేరు లేని కుటుంబాలు ఉండవు. రాముడు అంటేనే మనం, ఆత్మారాముడు మనలోనే ఉన్నాడు అనేంతలాగా. అలాంటి రామ జన్మభూమిలో ఇవాళ ఒక ఉత్సవం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఇవాళ విశిష్ట కంపెనీ వారు ప్రత్యేకంగా దానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ మాత్రమే కాకుండా రామాయణం, రాముడి యొక్క గొప్పతనం లాంటి వాటికి సంబంధించిన విశేషాలతోటి కూడిన కార్యక్రమం నిర్వహించడం, అందులో నేను పాలు పంచుకోవడం, నేను ప్రధాన వక్తగా దానికి సంబంధించిన రామాయణ విలువలు, అందులో చెప్పబడిన బాంధవ్యాలు, అన్నదమ్ముల అనుబంధం కావచ్చు, భార్యాభర్తల అనుబంధం కావచ్చు, అసలు రాముడి యొక్క విశిష్టత కావచ్చు, రాముడి గురించి ఇవాళ మనం ఎందుకు తెలుసుకోవాలంటివి కావచ్చు, ఒక ఇతిహాసానికి సంబంధించిన రామాయణంలో ఉన్న విశేషాలు, అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి లాంటివి. భారతదేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనమే నేరుగా ప్రత్యక్షంగా 1045 పేజీల తీర్పులో ఇది రామ జన్మభూమి అని నిర్ణయించిన తర్వాత చట్టబద్ధమైన ఒకనొక ఉద్విగ్నభరితమైన క్షణంలోకి మనం వచ్చినట్లయింది. 2020 ఆ ప్రాంతం నుంచి ఇవాళ రామ జన్మభూమిలో మనం రామాల నిర్మాణం జరుపుకొని ఒక అత్యున్నతమైన స్థితికి వెళుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సమయంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని వంశీ గారు విశిష్ట తరపున తన సభ్యులందరికీ ఇటువంటి భాగ్యాన్ని కలగజేయడం చాలా ఆనందంగా ఉంది. రామ జన్మభూమి ఇటువంటి కార్యక్రమానికి మనం చాలా ప్రసిద్ధి, దీనికి మనందరం సహకారం చేసి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా పునరుద్ధరించుకోవాలని కోరుతుంటున్నాం. జై శ్రీరామ్. It was a grand occasion. After a long time, the Stilasop has been done at Ayodhya. It's a great occasion not only for the Hindu community in India but across the world. And this tradition of Hinduism being maintained, the culture being upheld is great thing. Jai Shri Ram. Program chala bagundi. It was very well conducted, very well organized, and the speech by Mr. Akila Garu was very, very impressive, and it gave an insight into what is Ayodhya, what is Ramayana, very, very well spoken, and in a brief time he has completely given the picture of what Rama is, what Ramayana is. It was a great program. దేశ ప్రజలందరికీ శుభదినం. మోదీ గారు పుణ్యమాన 500 సంవత్సరాలు ఉన్న సమస్య పరిష్కారం అయింది. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి. ఈవేళ ఏమ్మా రాముల వారు చూడగలిగా చాలా సంతోషం. నమస్కారం. జై శ్రీరామ్. వంశీ గారు ఏది చేసినా కొంత విధంగా చేస్తారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వంశీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ విశిష్ట బ్రోకింగ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అయోధ్య ప్రాణ ప్రతిష్టని ఇట్లా మనం ప్రత్యక్షంగా వీక్షించడం మన జన్మ చేసుకున్న సుకృతం, మన చరిత్ర, మన జీవనం పరమ పావనం అయిపోయింది వాళ్ళతో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్ అండి. యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఆ టైంలో ఆర్ఎస్ఎస్లోకి వెళ్తూ ఉండేవాడిని. ఆ టైంలో రామ జన్మభూమి అనే అయోధ్య గురించి వాటి గురించి చాలా చెప్తుండేవాళ్ళు. ఎంతో ఆనందంగా ఉండేది. సో ఎప్పుడు కడతారని ఎదురు చూస్తుండేవాళ్ళం. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అయోధ్యలో రామ మందిరం కట్టి అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందండి. చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇన్ని సంవత్సరాలకి మన కళ నెరవేరిందండి ఈ గుడి కడతం అనేది. అది ఎందరో మహానుభావులు వాళ్ళందరి వల్లనే ఈరోజు ఈ విధమైన కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. రాముల వారి విగ్రహాన్ని చూడంగానే అచ్చం రాముల వారే వచ్చినట్టుగా ఉన్నది.